పిఠాపురం పట్టణంలోని విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతనను, విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో రామాయణ, మహాభారతాలపై ప్రత్యేక విజ్ఞాన పరీక్షలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్, శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ పిఠాపురం ప్రఖండ అధ్యక్షులు చెల్లుబోయిన నాగేశ్వరరావు, సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. పిఠాపురం పరిసర ప్రాంతాల నుండి సుమారు 50 మంది విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలలో జూనియర్స్ విభాగం నుండి ఆదిత్య స్కూల్ కు చెందిన పి మురారి, కె సాయి ప్రణవి, బి జాహ్నవి విజేతలుగా నిలిచారు. అలాగే సీనియర్స్ విభాగం నుండి శ్రీ ఆదర్శ స్కూల్ కు చెందిన చెల్లుబోయిన భార్గవి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, భాష్యం స్కూల్ విద్యార్థిని లక్ష్మీ శివశ్రీ ద్వితీయ స్థానంలో, ఆదర్శ స్కూల్ విద్యార్థిని ఇంద్రాప్రియ తృతీయ స్థానంలో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవానికి పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సతీష్ రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు ఆరోగ్య సూచనలు చేస్తూ చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం ఉపాధ్యక్షులు అప్పలరాజు, కొత్తపల్లి మండల అధ్యక్షులు పేపకాయల శ్రీనివాసు, పట్టణ బీజేపీ నాయకులు తోట ఏడుకొండలు, ప్రఖండ ఉపాధ్యక్షులు రాజేష్, మహేష్, ఆర్ఎస్ఎస్ రామచంద్ర, పి నాగేంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం వారు అడిగిన క్వశ్చన్కి పిఠాపురం స్థాయిలో నేను ఓకే, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ప్రెసిడెంట్ గారు, స్టేట్ స్థాయిలో వాళ్ళు కూడా అడిగి మేము ఓకే చేస్తామండి. పిఠాపురం స్థాయిలో పిఠాపురం మండలంలో ఎప్పుడు కూడా కలిసి చేస్తాం. అన్ని ధార్మిక సంస్థలతో కలిపి ఉంటాం. మేము అందరూ కలిసి చేసేదే హిందూ ధర్మరక్షణకి కాబట్టి హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా కలిపే చేస్తాం. విశ్వ హిందూ పరిషత్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సతీష్ రాజా, మాది కూడా పిఠాపురం. నేను మీలాగే ఇక్కడే పుట్టి పెరిగాను, చదువుకోవడం ఇదంతా కూడా ఇక్కడే అయింది. ఎలా అయినా సరే మన ఊరికి మనం చేసుకోవాలని నేను ఇక్కడ వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. పిల్లలందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ ఒకటి పాటించాలి. మార్నింగ్ లేవడం అనేది, టైం కంటూ పడుకోవడం, ఇది మెయిన్. వాళ్ళ రొటీన్ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. అండ్ మేజర్గా ఇప్పుడున్న జనరేషన్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోవడం, ఫోన్లు చూస్తూ ఉండిపోవడం, అది అనేది అసలు ఉండకూడదు. ఫోన్లు ఈ వయసులో ఫోన్లు పేరెంట్స్ ఇవ్వడం, వీరు తీసుకోవడం కూడా చాలా తప్పు. ఇన్ఫర్మేషన్ అనేది పేరెంట్స్ త్రూ రావాలి, కానీ వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదో చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు అన్నది వయసు కాదు వాళ్ళది. సో నా స్ట్రిక్ట్ అడ్వైజ్ ఏంటంటే పిల్లలకి అసలు ఫోన్ అనేది ఇవ్వద్దు. మన పిఠాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థాపింపబడినటువంటి శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, అవి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వేడుకల్లో పులిహార పంపిణీ అని, మొన్న రీసెంట్గా మన మజ్జిగ పంపిణీ రెడీ, మరి ఇలా చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు మా సభ్యుల సహకారంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున, అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వేణుగోపాల ఆలయంలో పిల్లల్లో ఆధ్యాత్మికత, సాంస్కృతికత, అలాగే సనాతన ధర్మం పెంపొందించే విధంగా, వాళ్ళలో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా ఈరోజు ఈ రామాయణ మహాభారతంపై విజ్ఞాన పోటీలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన విశ్వ హిందూ పరిషత్తు సభ్యులకు, ఇక్కడ ఉన్న సభ్యులకు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, అదేవిధంగా సభ్యులకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో పిఠాపురంలో ప్రముఖ స్కూల్స్ అన్నీ కూడా పాఠశాలల విద్యార్థులు సుమారు ఒక 50 మంది పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నేను పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడిని. నా పేరు చెల్లుబోయిన నాగేశ్వరరావు. ఈరోజు వేణుగోపాల స్వామి గుడిలో మహాభారతం మీద
అదేవిధంగా రామాయణం మీద ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసామండి. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపు కలిపి ఇద్దరం సంయుక్తంగా కండక్ట్ చేశామండి. ఇక్కడ 2 కేటగిరీలా పెట్టాము. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వరకు ఒక కేటగిరీ, 8, 9, 10 తరగతిలో ఒక కేటగిరీ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. 50 క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు 2 కేటగిరీలకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల మూలమైనటువంటి దేవాలయాలు, మహాగ్రంథాలు, పండుగలు, గో సంపద గురించి వాటిని పరిరక్షించాలని పిల్లలకి తెలిసే విధంగా ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ మాతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు తోట ఏడుకొండల గారు, అదేవిధంగా అల్లుబోని సూరిబాబు గారు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు గారు,